హాయ్ అండి, వెల్కమ్ టు కల్లపల్లిస్ కిచెన్. ఈరోజైతే మనం ఇంట్లోనే ఈజీగా చీజ్ కుల్చా, స్వీట్ కార్న్ చీజ్ కుల్చా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. 50 గ్రామ్స్ పెరుగు తీసుకోవాలి. ఒక పావు చెంచా బేకింగ్ సోడా, ఒక పావు చెంచా బేకింగ్ పౌడర్ వేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. అలాగే ఒక కప్పు మైదా పిండి వేసుకుని మొత్తం కాస్త వాటర్ పోసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఎక్కువగా పిండి కలుపుతూ చేతికి అంటుకోకుండా ఉండే వరకు కలుపుకొని దాన్ని ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేసి వదిలేయాలన్నమాట. ఇప్పుడు మనం అందులోకి స్టఫింగ్ కోసం ఏం చేయాలో చూద్దాం. ఒక ఆనియన్ తరుగు సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా, స్వీట్ కార్న్, ఇందులో హీరో ఆఫ్ ద ఇంగ్రీడియంట్ వచ్చి చీజ్. ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది. కుల్చా అంటేనే చీజ్, చీజ్ అంటేనే కుల్చా కదా. ఇందులో సాల్ట్, కారం, వేయించిన జీలకర్ర పొడి, ఆమ్చూర్ పౌడర్, మొత్తం అన్నీ ఫ్లేవర్స్ మిక్స్ అయ్యే వరకు చేత్తో కలుపుకుంటూ ఉండాలి. ఒక ముద్దలా రావాలి అది. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఆ పిండిని కొంచెం తీసుకొని గుంటలా చేసి దాంట్లో మన స్టఫింగ్ని ఫిల్ చేసుకొని క్లోజ్ చేసుకోవాలి. నేను ఇది ఒకసారి రెస్టారెంట్లో తిని ట్రై చేశాను, ఎలాగోలా డీకోడ్ చేశాను అన్నమాట. నాకు రెస్టారెంట్లో తిన్నప్పుడు టేస్ట్ చాలా బాగా నచ్చింది, అందుకే ఇంట్లో ఒకసారి ట్రై చేశాను. దాని మీద వాటి మీద కొత్తిమీర అలాగే క్యారెట్తో గార్నిష్ చేసుకున్నాము. నేను ఇది ఎయిర్ ఫ్రైయర్లో చేస్తాను. మనం బటర్ నాన్ ఎలా కాలుస్తామో అలానే కాల్చుకోవడమే. ప్యాన్ మీద అయితే ఆయిల్ రాసేసి ఆ స్వీట్ కార్న్ చీజ్ బాంబ్స్ని వాటి మీద పెట్టేసి 180 degrees 15 minutes పెట్టుకోవాలి. ప్రీహీట్ చేసుకోవాలి ముందుగా. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. చూసారు కదా, చాలా బాగున్నాయి. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.